హలో అండి. పైనాపిల్ గీ రోస్ట్ ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా 1 స్పూన్ షుగర్, అలాగే టేస్ట్‌కి తగినంత సాల్ట్, టేస్ట్‌కి తగినంత కారం, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ స్పూన్ చాట్ మసాలా పొడి, 1 స్పూన్ లెమన్ జ్యూస్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పైనాపిల్ ముక్కల్ని మనకి నచ్చిన షేప్‌లో అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలో ఈ పైనాపిల్ ముక్కలన్నింటినీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఒక పాన్ అయితే పెట్టుకోవాలి. దీంట్లో 2 స్పూన్స్ వరకు గీని వేసుకుని పైనాపిల్ ముక్కలన్నింటినీ పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లో రోస్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకుని ఇంకొక 2 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పైనాపిల్ గీ రోస్ట్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్పైసీగా ఉంటుంది. తప్పకుండా పైనాపిల్ని ఇష్టపడే వాళ్ళు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.